హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ప్రాంతంలో దొరికే ఈత పళ్ళనైతే మీకు చూపిస్తాను, చూసేయండి. ఈ పొలం గట్టు మీద అయితే ఒక చెట్టు అయితే ఉంది. కాయలు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఎవరైతే కోస్తున్నారో వెళ్ళి చూసేద్దాము. కాయలు అయితే కనిపిస్తున్నాయి, పండ్లు ఉన్నాయో లేవో. పండ్లు అయితే అక్కడక్కడ ఉన్నట్టున్నాయి. మేమైతే 2 కర్ర పుల్లలు తీసుకొని ఆకులను అయితే అటు ఇటు వంపేసి మధ్యలో కొంచెం ప్లేస్ ఉంచేసి అయితే మేమైతే కొన్ని కాయలు అయితే కోయడానికి అయితే ప్రయత్నించాము. చూడండి, లోపల అయితే కొన్ని పండిపోయి ఉన్నాయి. ఈత చెట్టు ఆకులు చూడండి ఎంత పదునుగా ఉన్నాయో. అయినా నేను వాటిని లెక్క చేయకుండా కోయడానికి అయితే ముందుకైతే వెళ్ళాను. గుచ్చుకుంటున్నాయి, అయినా కూడా నేను పట్టు వదలకుండా అలానే కోస్తూనే ఉన్నాను. ఈత పళ్ళు ప్రకృతి ప్రసాదించిన పళ్ళలో ఈత పళ్ళు కూడా ఉన్నాయి. ఎలాంటి ఎరువులు మందులు లేకుండా ప్రకృతిలో సహజంగా పండుతాయి. ఈ పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో మాత్రమే మా ఏజెన్సీ ప్రాంతంలో దొరుకుతాయి. ఈ పండ్లు మొదటి పచ్చని రంగులో ఉండి ఆ తరువాత పసుపు పచ్చని రంగులోకి మారి ఆ తర్వాత బాగా మాగాక ఎరుపు రంగులోకి వస్తాయి. చాలా రుచిగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే కోసిన తాజా పళ్ళు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. తింటుంటే నోట్లో కరిగిపోతున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. నాకైతే ఈ టేస్ట్ చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా తిన్నారా? మీరు తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇలా కోస్తే పని అవ్వదనేసి ఇంకా కర్రతో కాయలన్నీ కొట్టే ప్రయత్నం అయితే చేశాను. కొన్ని పండిపోయినవి అయితే పడుతున్నాయి. పక్కన మేకలు కాసే ఆవిడొచ్చి కాయలన్నీ ఏరుకుంటుంది. పోనీలే, ఏరుకోమని చెప్పాము. ఈత చెట్టుకున్న కాయలన్నీ కొట్టేశాను. చిన్న చెట్టే కాబట్టి పండిపోయిన కాయలన్నీ కింద అయితే పడిపోయాయి. నేను కూడా వెళ్ళి కొన్ని కాయలు అయితే ఏరేసాను. నాకు అంత బాగా దొరకలేదు. చేతిలో ఒక 5-6 ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, లోపలికైతే ఉన్నాయి. నేనైతే లోపలికి చేయి పెట్టి అయితే కొన్ని ఏరేసుకున్నాను. ఈ ఈత చెట్టు దగ్గర అంత బాగా దొరకలేదు. ఇంకా వేరే చెట్టు దగ్గర ఉన్నాయేమోననేసి ఇంకా ఈత చెట్ల కోసం వెతుక్కుంటూ వెళుతున్నాము. మాకు వెళుతుండగా ఒక చెట్టు అయితే కనిపించింది. అక్కడైతే కాయలైతే ఉన్నాయి. కొయ్యడానికైతే పెద్ద గడపుంగ తీసుకొచ్చి అయితే కాయలన్నీ కొడుతున్నాము. ఈత చెట్టు సుమారు 4 నుండి 15 మీటర్లు ఎత్తు పెరిగి ఖర్జూర చెట్టును పోలి ఉంటుంది. వీటి ఆకులు సుమారు 3 మీటర్ల పొడవులో ఉండి చిన్నగా వంపు తిరిగి ఉంటాయి. ఈత చెట్టు, ఖర్జూర చెట్టు చూడడానికి ఒకేలాగా ఉంటాయి. ఆకులు, కాండం, వేర్లు కూడా ఈత చెట్టు, ఖర్జూర చెట్టు ఒకే విధంగా ఉంటాయి. ఈత చెట్టు నుండి ఈతకల్లు కూడా తీస్తారు. పసుపు రంగులో ఉన్న కాయలను తింటే చాలా వగరుగా ఉంటాయి. బాగా మగ్గిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటాయి. మేము తెచ్చిన గడబొంగుతో కాయలన్నీ కొట్టేసాము. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కాయలు పడ్డాయి ఈత కాయలు. చూడండి, మొత్తం అయితే ఏరేస్తున్నాము. ఈత పళ్ళల్లో గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ తక్షణ శక్తిని ఇస్తాయి. మా ఈతకాయల కష్టాలు చూసారు కదా ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు దగ్గర చాలా ఈత పళ్ళు దొరికాయి. చాలా రుచిగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్.